ఏడుస్తే అంత మంచిది. తనుజ మీద ఒక ఆడపిల్ల మీద ఏడుతున్నారు, ఏడవండిరా భయ్. మీరు ఎంత ఏడితే తనుజ అంత పైకి లేస్తుందిరా. బిగ్ బాస్ చెప్తున్నాగా, మీరు ఎంత ఏడ్చినా ఎంత కెట్టినా ఆమె ఎంత రిలేషన్ పెట్టుకుని ఏదో చెప్తున్నారు కాబట్టి, ట్రోలింగ్ చేస్తున్నారు కాబట్టి ఆమె ఫైనల్ కి వస్తది. ఎవడేం చేయలేడు. ఇంకా అది బ్రహ్మరాత అంతే. ఇంకా కప్పు కొట్టనిదా అంత సీన్ లేదన్నా. నీదా నాదా ఏమన్నా బిగ్ బాస్ షో? అక్కడ జనాలు అందరిది 10 మందికి వెళ్తే 10 మంది ట్రోలింగ్ చేస్తే ఉంటారా భయ్? లక్షల మందిరా భయ్. తెలంగాణ ఏపీ ప్రజలు మొత్తం చిన్న పిల్లలతో సహా తనుజని కలవరిస్తున్నారు. ఆమె గట్ట కంపల్సరీ విన్ అవుతుంది అంతే. ఫైనల్ దాకా నువ్వు రప్పించదేంద్రా భయ్? నీ చేతిలో ఉందా? నమ్మిన వాళ్ళని మోసం చేసి బయటికి పంపిస్తుంది అంటున్నారు, మీరేమంటారు? నమ్మిన వాళ్ళ మాధురి అక్క ఆమె సొంతగా వెళ్ళిపోయిందన్న. తనుజ మీద తోస్తున్నారు ఏందన్నా? ఏంటంటే మాట్లాడడానికి ఏదో ఒకటి కంటెంట్ ఉండాలి కదని చెప్పి ఏదో సొల్లు అవుతున్నారు తప్ప. ఇమాన్యుల్ ఆడుతున్నాడు అన్న. నేను ఎప్పటిదాకా ఆడట్లని చెప్తున్నా. ఆడుతున్నాడు, తను ఆయన చేస్తున్నాడు. కానీ ఎక్కువ ఎవరికి తనుజ మీద ఓప్స్ ఉన్నాయి అందరి జనాలందరికీ. ఏంటంటే ఇంత కష్టపడుతుంది, ఒక బాండింగ్ అనేది పెట్టుకోకుండా ఫాదర్ మదర్. ఆ ఫాదర్ బాండింగ్ మేము పెట్టుకున్నా కూడా అది కూడా దరిద్రమే బిగ్ బాస్ లో. ఆ బాండింగ్ రాకుండా వేరే రిలేషన్ పెట్టుకుంటే మాత్రం అందరు బాగా సట్లు అంటే కళ్ళు ఆర్పించుకుంటూ సొల్లోడు గార్చుకుంటూ చూస్తుంటారు తప్ప ఆ బాండింగ్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అదొక దరిద్రం అయిపోయింది. బాగా ఆడిందన్న. నేను చెప్తున్నాగా, ఒక్క ఆమె ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే జనాలు. ఆమె ఆడినా ఆడకపోయినా ఒక ఎట్లా అంటే సున్నితమైన మనిషికి మాటలకి కానీ ఎనీథింగ్ అని నాగార్జున సార్ నాగార్జున సార్ మనసులో కూడా ఉంది కాబట్టి బయటకు చెప్పట్లేదు. ఆమె మాత్రం కప్పు మాత్రం ఒక విషయం చెప్పాలంటే ఎక్కువ కంటిన్యూ కనిపించేది ఇమాన్యులే కన్నా. ఆ ముద్దమందర సీరియల్ అయిపోయిన తర్వాత తనుజకి అక్కడ కనిపించింది స్క్రీన్ మీద. కంటిన్యూగా ఇమాన్యులే కనిపిస్తున్నాడు కదా. ఎక్కువ క్రేజ్ ఎవరికి ఉంటుంది? ఇమాన్యుల్ ఉంటుంది. అలాంటిది బిగ్ బాస్ లో ఎంత ఘనంగా సపోర్ట్ చేస్తున్నారంటే తనుజ ఆమె ఉన్న మంచితనం కాబట్టి ఆమెకే సపోర్ట్ ఎక్కువ ఉందని చెప్తున్నా అంతే. ఏడ్చింది చెప్తున్నా కన్నా. నాకే బాధ అనిపించింది. చిన్న పిల్లలు చేసి అట్టడి చేస్తున్నారా బాయ్ మీరంతా. కానీ ఆమె పాపం భయపడినా కూడా ఆమె మొహంలో నాకు అదొక ఆనందం అలా కనిపించింది. ఇమాని అదేంటి పవన్ ఆడవతలు లోపల కనిపించింది అన్న. ఆమె నిజంగా రీతు ఒక ఆడ పులి ఆడ టైగర్ చేసినట్టు చేసింది. లోపలికి అసలు ఏంటంటే ఏంటి దాంతో ఆడుకున్నట్టు చేసింది. లోపల మరీ ఓవర్ యాక్టింగ్ చేసింది రా బాబోయ్. నువ్వు నిజంగా దయ్యాలు ఉండలేవు లోపల తెలియదు కానీ ఏ ఓవర్ యాక్టింగ్ మాత్రం చచ్చిపోయినరా. అది కాదండి, లోపల ఉన్నది ఎట్లాగో మనసులో తెలుసు. తెలిసినా కానీ దయ్యాలు లెక్క భయపడాల్సిన అవసరం ఏముంది వీళ్ళకి? ఎవరి కోసం? మన గొర్రెల మందం కోసం, మన కోసం. ఈ జనాలు చూస్తున్నారా లేదా? నన్ను గుర్తుపడుతున్నారా లేదా? ఆల్రెడీ నన్ను పవన్ ని చూస్తున్నారు, ఒక రిలేషన్ చూస్తున్నారు. ఇది కూడా ఒకటి వేసుకుంటారు మళ్ళీ ట్రోలింగ్ లో. తనుజ కూడా భయపడ్డారు కదా, అది కూడా జనాల కోసమేనా? తనుజ ఆమె భయపడేది నిజంగా భయపడుతుంది అన్న. జనాల కోసం భయపడుతుందా? ఆమె ఎప్పుడైనా చిన్న మాట అన్నా ఆమె మనసుకి ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటది అన్న. తనుజ భయపడితే భయము, రీతు భయపడితే భయం కదా? చెప్పింది కన్నా రీతువే. ఏం కాదు నేను పోతా చేస్తా దయ్యాల పెద్ద లెక్క అనుకుంటా ఇట్ట పోయిందిగా. లోపల భయపడింది మళ్ళీ అరిసింది కన్నా, నవ్వుకుందిగా. తనుజ అట్లా ఏమి ఉండదు అన్న చెప్తున్నాగా. తనుజ ఏ చేసినా ఫేరే అంతే. కప్పు గెలిసిద్దే. నాగార్జున సార్ చెయ్యి లేపుతారు. నన్ను మాత్రం దయచేసి లాస్ట్ లో మాత్రం నాగార్జున సార్ తనుజకు ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇచ్చిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కప్పు గెలిచినా గెలకపోయినా జనాలు మనుషులు గెలుచుకుందాం, ఓకేనా? ఆమె కప్పు గెలిచినా గెలకపోయినా జనాలు మనుషులు గెలుచుకుంది. అది మాత్రం ఆమె విన్నే. నా దృష్టిలో మాత్రం ఆమె విన్నే అంతే. పోయినసారి పల్లవి ప్రశాంత్ ని ఒక సెంటిమెంట్ పెట్టుకొని గెలిపించారు రాబాయ్ జనాలు గొర్రెల మందలాగా. అందరికి చెప్తున్నా జనాలందరికి, ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో, పోయినసారి పల్లవి ప్రశాంత్ అంతా నేను రైతుని, నేను కష్టపడ్డా, నేను మట్టి తిన్నా, నేను అదని చెప్పి జనాలు గెలిపించారు. ఇప్పుడైనా కొంచెం నిజం తెలుసుకొని ఆ జనాలను చూసే వాళ్ళందరూ దయచేసి ఏది మంచి ఏది చెడు జనాలకి ఏది మంది ఉపయోగపడుతుంది అదే అని చెప్తున్నా కదా. జనాలకి ఎక్కువ ఏది ఏంటి ఏంటి 2 రాష్ట్రాల ప్రజలకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో గేమ్ మీద, ఎవరైతే ఆడుతున్నారో ఆమెను గెలిపించండి. పోయినసారి పల్లవి ప్రశాంత్ నేను జనాలకి ఇంత డబ్బులు ఇస్తా, ఇంత చేస్తా అని చెప్పి అన్నాడు. ఒక్క రైతులకైనా చేశాడా? ఒక్క వీడియోనే బయటకు వచ్చిందా? ఇప్పుడైనా అంటున్నా. సీరియల్ అని కాదన్నా, ఆమె ఉన్న మంచితనం అంతే. ఆమె బయటకు వచ్చిన సీరియల్ చేసినా చేయకపోయినా ఆమె అందరి దృష్టిలో ఒక మంచి క్యారెక్టర్ తనుజ భజన చెప్తే రీతు పవన్ భజన చేయాలా? ఏం వాళ్ళు భజన చేస్తూ కూర్చోవాలేమన్నా? లేదన్నా నేను చెప్తున్నాగా, ఎంత మంది ఎంత ట్రోలింగ్ చేసినా ఆమె ఎంత నెగిటివ్ చేయాలని చూసినా ఆమె ఎప్పుడైనా సరే ఫైనల్ కి వస్తుంది, ఆమె కప్పు గెలుస్తుంది.